సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సర్వలోక రాజా సకలం నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. చేసి కనలేని అందులకు సూచనొసగి చెవిటి మూగల మాగు చిరచితివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సకలము నీవేగా, సర్వలోక రాజా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. ఋతుల సహితము జీవింపచేసి మృతిని గెలిచి తిరిగి లేచితివి. నీ రాజ్యములో నీతో వసింప కొనిపోవ త్వరలో రానుంటివి. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. నీక సాధ్యమేది లేనే లేదు ఇలలో, ఆశ్చర్యకారుడా గొప్ప దేవుడవు. సర్వలోక రాజా సకలం నీవేగా, సర్వలోక నాథా సర్వము నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ మాట వినును. సకలం నీవేగా, సర్వలోక రాజా సకలం నీవేగా. సన్నుతింతును అనునిత్యము సృష్టికర్త యేసుదేవా, సర్వలోకం నీ
వంటి పాదములు అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా అసమానమైన తేజో మహిమ కలిగిన ఓ ప్రభువా నా స్తుతి నీకేనయ్యా ఆరాధించునయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆరాధించునయ్యా మహోన్నతుడా మా దేవా సహాయకుడా యెహోవా లభు నైవేద్యము ఉదయపూర్వకార్పణము ఉదయకాలపు నైవేద్యము ఉదయపూర్వకార్పణము నా స్తుతి నీకేనయ్యా ఆరాధించునయ్యా నా స్తుతి నీకేనయ్యా ఆరాధించునయ్యా హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆరాధించునయ్యా ఆరాధించునయ్యా ఎటు చూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే పరదేశీ ఓ పరదేశీ ఎటు చూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే ఎటు చూసినా ఎడారులే ఎండిపోయినా ఎండమావులే పరదేశీ ఓ పరదేశీ పరదేశీ ఓ పరదేశీ ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే కాయము ఈ నాటికైనా యేసయ్యను చేరుకుంటే న్యాయము యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరు ఏరులై పారినా కట్టుకున్న భార్య నీపై కుప్పలా కూలినా కన్న బిడ్డల కన్నీరే ఏరులై పారినా అన్నదమ్ములే నీకై కలవరించిన అలమటించిన
గురువులంతా బ్రతిమిలాలిన ఆత్మీయులే నిన్ను అడ్డగించిన ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటార్ కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా. ఫ్యాక్టరీలు ఉన్నా, మోటారు కారులెన్ని ఉన్నా, పొలాలెన్ని ఉన్నా, ఇళ్ళ స్థలాలెన్ని కొన్నా. అందగాడివైనా ఆటగాడివైనా, అందని మాటకారివైనా, సిపాయివైనా కసాయివైనా, బికారివైనా ఏకాకివైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా. తెల్లవాడివైనా తెలిసిన నల్లవాడివైనా, నాయకత్వమున్నా ఎంతటి ప్రేమతత్వమున్నా. విద్యావేత్తవైనా శాస్త్రవేత్తవైనా, ఎంతటి శాస్త్రవేత్తవైనా. ఈస్టువైనా ఎత్తిస్టువైనా, మార్కిస్టువైనా కోపిస్టువైనా, ఏ నాటికైనా ఈ కాయము మాయమగుటే ఖాయము. ఈ నాటికైనా యేసయ్యను చేరుకొనుటే న్యాయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తం. అందరూ కలిసి పాడుకుందాం. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. 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 ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే. ఎటు చూసినా ఎడారులే, ఎండిపోయినా ఎండమావులే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము.
యేసు రక్తమే జయము సిలువ రక్తమే జయము 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 నా యేసయ్య నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ఆత్మతోను నేను చేయు విన్నపములు ఆత్మతోను మనసుతోను నేను చేయు విన్నపములు ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా ఆలకించి తండ్రి సన్నిధిలో నాకై విజ్ఞాపన చేయుచున్నావా విజ్ఞాపన చేయుచున్నావా నా యేసయ్య నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము చేతువు నాకు సహాయము వెను వెంటనే ప్రార్థన చేసి యాచించగానే ప్రార్థన చేసి యాచించగానే నీ బాహుబలము చూపించినావు మరణపు విల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణపు ముల్లును విరచితివా నాకై మరణ భయము తొలగించితివా మరణ భయము తొలగించితివా నా యేసయ్య నా స్తుతియాగము నైవేద్యమునై ధూపము వోలె నీ సన్నిధానము
సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము. విను వెంటనే, విను వెంటనే మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. మెలకువ కలిగి ప్రార్థన చేసిన శోధనలన్నీ తప్పించెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. నీ ప్రత్యక్షత నే చూచుటకే నాకై రారాజుగా దిగి వచ్చెదవు. రారాజుగా దిగి వచ్చెదవు. నా యేసయ్యా నా స్తుతియాగము నైవేద్యమునై రూపము ఓలి నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము. విను వెంటనే, విను వెంటనే నీ సన్నిధానము చేరును నిత్యము, చేతువు నాకు సహాయము. విను వెంటనే, విను వెంటనే. నీ సేవకులతో వ్యాఖ్యమాడకు, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడు. శత్రువులు నన్ను తరుముచున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టుచున్నారు. చిరకాలము క్రిందట చనిపోయిన వారితో పాటు గాఢాంధకారంలో నన్ను నివసింపజేయుచున్నారు. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉంది. పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనిచున్నాను, నా క్రియలన్నీ ధ్యానించుచున్నాను. నేను నీ చేతుల పని యోచించుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నాను. యెహోవా, నా ఆత్మ క్షీణించుచున్నది, త్వరగా నాకు ఉత్తరమివ్వు. నేను సమాధిలోనికి దిగువారి వలె కాకుండానట్లు నీ ముఖమును నాకు మరుగు చేయకు. నీ యందు నేను నమ్మకించి ఉన్నాను, ఉదయం నీకు కృపావార్తను నాకు వినిపించు. నీ వైపు నా మనస్సు నేను ఎత్తి ఉన్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయు. యెహోవా, నేను నీ మరుగు చొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించడం నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల నిన్ను నడిపించుగాక. యెహోవా, నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు, నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపు. దేవుడు తన పరిశుభ్రతకి మనకి వివరించును. ఆమేన్. అయినటువంటి గొప్ప దేవ, కరుణ కలిగిన దేవ, దయ కలిగిన దేవ, కృప కలిగిన దేవ, అద్భుత కార్యాలు చేసే దేవ, ఉన్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవుడైన యేసయ్య, నీ పాదాలకు స్తుతులు 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 స్తోత్రములు 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 చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన మరి ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు మీరందరినీ, మమ్మల్ని అందరినీ మీరు సజీవ లెక్కలో ఉంచి నీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆయన ఇక్కడికి నడిపించిన విధానాన్ని బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ యోగ్యత లేని వారం, దేనికి పనికిరాని వారము తండ్రి, దేనికి నాయన మరి నాయన త్యజించబడినటువంటి వారం, నాయన విసర్జించబడినటువంటి వారము నాయన బలహీనమైనటువంటి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నాయన మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ రక్షణ భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నిలబెట్టడానికి తండ్రి, నీ సన్నిధిలోకి రావడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, రక్షణ సన్నిధి ఆలయాన్ని మీరు ఏర్పరచుకున్నందుకు నీ వందనాలు. అయ్యా, మీరు దీవించి ఆశీర్వదించి మీరు నడిపిస్తున్నందుకు నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 2వ సంవత్సరంలో అడుగు పెట్టడానికి మాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి నీ వందనాలు. 2 సంవత్సరాలు ముగించుకోవడానికి ఇస్తున్నటువంటి నీ కృపను బట్టి నీకెంతో వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, సంఘ కాపరిని తండ్రి మరి సహోదరుని దీవించండి, ఇరువురిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. వారి ఇరువురికి మీరు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు.
భారాన్ని బట్టి నీ కొందనాలు, సేవపరమైనటువంటి నీ కృపా వరములను బట్టి నీ కొందనాలు తండ్రి. అయా బాధ్యతని వారి యొక్క భుజస్కంధాలపై మోస్తుండగా తండ్రి నీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి బిడ్డల మీద ఎల్లప్పుడూ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకుల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా, అనేకుల కొరకు నాయన మొరపెడుతుండగా, అనేక నశించిపోయినటువంటి ఆత్మల కొరకు నాయన మొరపెడుతుండగా నీ కృప జ్ఞాపకం చేసుకోండి. అనేక మంది నీ సన్నిధికి రావడానికి, నీ సన్నిధికి వచ్చి మోకరిల్లి నా తండ్రి నీ సన్నిధిలో ఎంతగానో నాయన నలిగిన హృదయాలతో, గాయపడిన హృదయాలతో నీ సన్నిధికి వచ్చి నాయన ఎంతగానో స్వస్థపడేటువంటి బిడ్డలుగా, నెమ్మదిని పొందే బిడ్డలుగా, ఎంతగానో నా తండ్రి మరి రక్షణ భాగ్యాన్ని పొందుకొని చక్కగా వారి గృహములకు నాయన వెళ్ళేటువంటి బిడ్డలుగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి బుధవారం జరిగేటువంటి ఆయన కూడికను బట్టి నీ కొందనాలు. అయ్యా సక్రమంగా దాన్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు. అనేకులు రావడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. శుక్రవారం జరిగేటువంటి కూడికను బట్టి నీ కొందనాలు. నడిపించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఆన్లైన్ ప్రేయర్ని బట్టి నీ కొందనాలు. అయ్యా జరుగుతున్నటువంటి ప్రతి కూడికను బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా బలహీనులైనటువంటి బిడ్డలను బట్టి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. అయ్యా బలహీనతల నుంచి వారిని విడిపించండి. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ఉన్నారు. అయ్యా అనారోగ్యం నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాం. మీ కరుణ కలిగినటువంటి హస్తం వారి మీద నుంచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే నాయన మరి మరణ బంధకముల చేత అయ్యా నా తండ్రి అశాంతి కలిగినటువంటి మనస్సుల చేత, అయ్యా అశాంతి కలిగినటువంటి కుటుంబ కలహాల ద్వారా, అనేకమైనటువంటి వ్యసనాల ద్వారా బాధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ వ్యసనాల నుంచి వారికి సంపూర్ణ విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా బంధకముల నుంచి సంపూర్ణ విడుదల యేసు నామములో వారికి కలుగును గాక. నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కొందనాలు పనులలో అయ్యా నా తండ్రి వారి యొక్క ఉద్యోగాల్లో అయ్యా ఎంతగానో ప్రయాసపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాలు చేస్తుండగా, వాళ్ళకి పనులకు వెళుతుండగా తండ్రి నెమ్మదిని అనుగ్రహించండి, రక్షణను అనుగ్రహించండి. అటు ఇటు తొట్టిల్లు పోకుండా అయ్యా ఎటువంటి ప్రమాదాలకు బిడ్డలు గురి కాకుండా, ఎటువంటి అస్వస్థతకు గురి కాకుండా మీ క్షేమాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ కాపుదల బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. కష్టార్జితమైనటువంటి సొమ్మును బిడ్డలు ఇంటికి తెచ్చుకొని అయ్యా ఆశీర్వాదం పొంది బిడ్డలుగా తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా పాటలు పాడే బిడ్డల్ని దీవించండి. స్వరాన్ని మీరు ఇచ్చినందుకు నీ కొందనాలు తండ్రి. అయ్యా ప్రార్థించే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన శక్తిని బిడ్డలకు అనుగ్రహించినందుకు నీ కొందనాలు తండ్రి. అనేకులు ఇంకా ప్రార్థన పరులుగా ఈ రక్షణ సన్నిధిలో లేవనెత్తే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. అయ్యా నా తండ్రి నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా తండ్రి వివాహముల కొరకు ఎదురు చూస్తున్న ఎవరి బిడ్డలను బట్టి నీ కొందనాలు. వారి వివాహం మీరు జరిగించండి. మీ చిత్తానుసారమైనటువంటి ఆయన వివాహముల బిడ్డలకి జరిగించమని ప్రార్థిస్తున్నాం. గృహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. సొంత గృహాన్ని కలిగి ఉండాలని ఆశతో ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. అయ్యా వారికి సంపూర్ణమైన ఆయన చక్కటి గృహాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎంతగానో అప్పుల ద్వారా బాధపడుతూ, అప్పులకు వడ్డీలు కడుతూ, ఎంతగానో వ్యసన పడుతూ బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. అయ్యా వారిని జ్ఞాపకం చేసుకోండి. వాటి నుంచి సంపూర్ణమైన విడుదల మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన నీ కొందనాలు. అయ్యా నా తండ్రి ఇంకా నా తండ్రి సాతాను బంధకముల చేత, సాతాను యొక్క కుయుక్తుల చేత బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. బంధించబడిన బిడ్డలు ఉన్నారు. వారిని మీరు అయ్యా నా తండ్రి వార్షికోత్సవ కూడికను బట్టి నీ కొందనాలు. వచ్చేటువంటి బిడ్డ నా తండ్రి అయ్యా నీ సేవకుడిని జ్ఞాపకం చేసుకోండి. ఆరోగ్యంతో స్వస్థపరచండి అయ్యా. ఎటువంటి అనారోగ్యం బిడ్డకు కలగకుండా, ఎటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కలగకుండా అయ్యా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆ బిడ్డను మా మధ్యకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా నా తండ్రి ఆ రోజు వాతావరణాన్ని మీరు అనుకూలపరచండి. ఎటువంటి నాయన వాన, ఎటువంటి ఇబ్బంది మాకు కలగకుండా అయ్యా భోజనాలు అయితేనేమి, మరి సువార్త కూడికలు అయితేనేమి, అన్ని విధాలుగా ఆ రోజంతా కూడా మీ యొక్క ముఖ దర్శనము మాకు కలుగును గాక. నీ కొందనాలు అయ్యా. మీ యొక్క తోడు మాకు ఆ రోజంతా కూడా ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా సాతానుడు అయ్యా నా తండ్రి మీరే మహిమ, ఘనత, ప్రభావములు ఆ రోజంతా మీరు పొందుకోమని ప్రార్థిస్తున్నాం.
ఆ కూడిక కొరకై ఆయన ఇప్పటి నుంచి ప్రార్థిస్తున్న బిడ్డలు ఉన్నారు. వారి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కొందనాలు అయ్యా, ఇంకా రావాల్సిన బిడ్డల్ని త్వరపెట్టి నడిపించండి అయ్యా. భారముగా అయ్యా, దూరముగా ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల్ని ఆ హృదయాన్ని మీరు కరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ రక్షణ సన్నిధి ఆలయానికి బిడ్డల్ని మీరు త్వరపెట్టి మనసును మార్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు అయ్యా. నిజమైన దేవుడు నీవని ఎరిగిన తండ్రి బిడ్డలు నీ సన్నిధిలోకి రావడానికి, ప్రతి మోకాలు యేసు నామమున వంగడానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఆయన ముందున్నటువంటి కార్యక్రమం అంతటిని కూడా మీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటుండగా మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
శాసనమును నియమించుచున్నాను. ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సముద్రుడకు దేవుడు కాగా మరి ఏ దేవుడు లేడు. కాగా ఏ జనములలో గాని రాష్ట్రంలో గాని ఏ భాష మాట్లాడే వారిలో గాని శద్రకు మేషకు అబేద్నగో ఎను వారి దేవుడు దూషించునో వాడు తుత్తినీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడును పెంట కుప్పలుగా ఉండును. ఈ వాక్యం దేవి పరిశుద్ధ నామములో దీవించబడిన యోహాను 4:5-6 యేసుని వైపే చూడు. 7, 8, 9 పరుగున యేసుని చెంత పోదాం. 10 అంటూ పద పరలోకం మన సొంతం. 10 అంటూ పద పరలోకం మన సొంతం. 1, 2, 3 అదిగదిగో అటు చూడు. 4, 5, 6 యేసుని వైపే చూడు. 7, 8, 9 పరుగున యేసుని చెంత పోదాం. 10 అంటూ పదం పరలోకం మన సొంతం. 10 అంటూ పదం పరలోకం మన సొంతం. 1, 2, 3 అదిగదిగో అటు చూడు. 4, 5, 6 యేసుని వైపే చూడు. 7, 8, 9 పరుగున యేసుని చెంత పోదాం. 10 అంటూ పదం పరలోకం మన సొంతం. 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 అందరికి నా వందనాలు. మా అమ్మాయి శ్రీదేవి పట్ల ఎంతో ఘనకార్యం చేశాడు దేవుడు. పాస్టర్ అమ్మ కూడా ఎంతో ప్రార్థనలు చేశారు. సంఘం అంతా కూడా ప్రార్థనలు చేశారు. 1వ నెల నుంచి 9వ నెల దాకా కూడా మంచి రిపోర్ట్లు రావాలని అందరూ కూడా ప్రార్థన చేశారు. అన్నీ మంచి రిపోర్ట్లే వచ్చాయి 9 నెలల దాకా. తర్వాత 9వ నెలలో 27వ తేదీ డేట్ చెప్పారు. తర్వాత పాస్టర్ అమ్మకు చెప్పాను, ప్రార్థన చేస్తూ ఉండేది. సంఘం కూడా ప్రార్థన చేస్తుండేది. తర్వాత 13వ తేదీ సోమవారము అమ్మాయికి నొప్పులు వచ్చాయి. తర్వాత నొప్పులు వస్తే హాస్పిటల్ తీసుకుపోయాం. హాస్పిటల్ తీసుకుపోతే బాగా మధ్యాహ్నం దాకా చిన్నగా వస్తున్నాయి. మధ్యాహ్నం నుంచి ఎక్కువ వచ్చాయి. తర్వాత నీళ్ళు పోయినాయి. తర్వాత లోపలికి తీసుకుపోయారు. లోపలికి తీసుకుపోయి అమ్మాయికి బాగా నొప్పులు వస్తూ ఉండే, అరుస్తూ ఉంది. తర్వాత కొంచెంసేపు దాలి 2 గంటల తర్వాత అమ్మాయికి బేబీ తల పెరుగుండది, ఆపరేషన్ చేయాలన్నారు. అప్పుడు పాస్టర్ అమ్మకి ఫోన్ చేసాం. తర్వాత మీరు ప్రార్థిస్తూ ఉనండి, ఆపకుండా ప్రార్థిస్తూ ఉనండి అని చెప్పింది. అప్పుడు నేను మా మా యొక్క ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేది. అప్పుడు ఎప్పుడు కన్ను మూసినా కూడా నాకు ఎంతో వెలుగు, ఎర్రటి అగ్ని జ్వాలలాగా, కళ్ళు మూస్తే చాలు అగ్ని జ్వాలలాగా నాకు కనిపించేది. ప్రార్థన చేసుకుంటూ ఉండేది. మేము ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము. తర్వాత ఒక అరగంట తర్వాత బిడ్డ కేకలు వినిపించాయి. అప్పుడు దేవుడు తర్వాత ప్రార్థన చేయమన్నది పాస్టర్ అమ్మ. తర్వాత కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాము. నాయన, డాక్టర్ కన్నా పరమ వైద్యుడు నీవే, నీ చిత్తంలో ఏదైనా జరగాల అని మేము ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉండేము. తర్వాత అరగంట తర్వాత బిడ్డ కేక వినిపించింది. అప్పుడు మేమందరం దేవుడికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకున్నాము. అప్పుడు మేము ఎంతో బాధలో నుంచి మమ్మల్ని దేవుడు ఎంతో కృప చూపించాడు, ఎంతో జాలి చూపించి మా బిడ్డని మాకు శ్రీదేవి బాబు పుట్టాడు. ఇప్పుడు తర్వాత 3 రోజులు అయినా కూడా పాలు పట్ల బిడ్డకి. తర్వాత పాస్టర్ అమ్మకు చెప్తే
ప్రార్థన చేసింది. సంఘం అంతా కూడా ప్రార్థన చేశారు. 3వ రోజు కల్లా పాలు పట్టినాయి. నిద్ర లేచిన లోపల పాలు పట్టాయి. దేవుడు మాకు ఎంతో అద్భుత కార్యాలు జరిపించాడు. దేవుడికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండారు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. కనపరచడానికి, ఆయన మాటలు వినడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇది ఒక వ్యక్తి భారతదేశంలో 1889వ సంవత్సరంలో రాంపూర్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించారు. వారి తండ్రి పేరు సర్దార్ షేర్ సింగ్. వారికి పుట్టినటువంటి కుమారుడు. మరి అతను చిన్ననాటి నుండి ఆ సిక్కులు సంబంధించి ఎక్కువగా భక్తితో ఉంటూ ఎక్కువగా దాన్ని ఆరాధిస్తూ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక దాంట్లో కూడా ఉంటూ ఆ పిల్లోడిని ఆ రీతిగా పెంచుతూ ఉన్నాడు. తర్వాత అతను చదువుకోవాలి కాబట్టి అప్పట్లో మిషనరీస్ ఉన్నాయి. ఆ స్కూల్స్ వాటిల్లో చదువుకుంటూ ఉన్నాడు. అక్కడ చేర్పించారు. మరి అక్కడ చదువుతున్నప్పుడు అతను అందరూ అక్కడ క్రిస్టియన్స్ స్కూల్ కాబట్టి వారి ప్రేయర్లు చేపట్టడం, తర్వాత బైబిల్ వాక్యాలు చదివి అవి కొంచెం తనకి ఇబ్బందికరంగా ఉండేది. తర్వాత కొంతకాలానికి వారందరికీ బైబిళ్ళు ఇస్తూ ఉన్నారు. మేనేజ్మెంట్ బైబిల్ ఇస్తూ ఉంటే ఇతను ఆ బైబిల్ చింపి పడేసేవాడు. అట్లా కొంతమంది యువకులు అక్కడ ఉన్నప్పుడు వారికి హెడ్గా ఇతను ఉన్నాడు, నాయకుడిగా ఉండి దాన్ని వ్యతిరేకిస్తూ విభేదిస్తూ ఉన్నాడు. తర్వాత అది జరిగిన కొంత సమయానికి, అప్పటి నుంచి కొంతకాలానికి అతనికి ఏదో కొంచెం ఇబ్బందికరంగా, వేదనగా, బాధగా అనిపించింది. అసలుకి మనశ్శాంతి లేకుండా అలా ఉన్న సమయంలో అతను మరి తన ఇంటికి వెళ్ళి తలుపులు వేసుకొని గదిలో అడుగుతున్నాడు, నాకు నిజమైన దేవుడు ఎవరు? నిజమైన దేవుడు ఉంటే నాతో మాట్లాడాలి, నాకు కనిపించాలి. నిజమైన దేవుడు ఎవరు? లేదంటే వారి ఇంటి దగ్గరే రైల్వే స్టేషన్ ట్రాక్, నేను అక్కడికి వెళ్ళి చనిపోతా డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే అతనికి మనశ్శాంతి లేకుండా, గలిబిలి మనస్సులో. మరి అట్లాంటి సమయంలో అడుగుతూ ఉన్నాడు, అందరు దేవుడిని అడుగుతూ, రాత్రికాల సమయంలో అడుగుతూ ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎవరు? నాకు నిజమైన దేవుడు కావాలి, నిజమైన దేవుడు, లేదంటే నేను ఖచ్చితంగా చనిపోతా, ఖచ్చితంగా ఆ ట్రైన్ కింద ట్రాక్ మీద పడి నేను మరణిస్తా అని డిసైడ్ అయిపోయాడు. డిసైడ్ అయిపోయిన తర్వాత అతనికి మరి దేవుని యొక్క వెలుగు అతనికి కనిపించింది. దేవుని యొక్క స్వరము ఆయన వినగలిగాడు. వెంటనే అతను తేరుకున్నాడు, ఇదేంటి నిజమేనా? ఏంటి ఎవరు అని చెప్పి చూస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు తెల్లటి ఆ వెలుగుతో ఆయన చూస్తూ ఆ యొక్క స్వరాన్ని వింటూ ఉన్నాడు. తర్వాత ఆయన కదిలించబడ్డాడు, ఏడ్చాడు, రోధించాడు. ఇంతకాలము నాకు తెలియక మా తండ్రి గారు చెబుతున్నటువంటి ఆ యొక్క మతంలోనే నేను ఎక్కువగా గడుపుతూ దాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉన్నాను, వారి వెంట తిరుగుతున్నాను అని కుమిలిపోతూ ఏడుస్తూ ఉన్నాడు. తర్వాత అతను తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత అతను ఎక్కువగా మారి క్రీస్తుని వెంబడించడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వారి తండ్రి గమనించాడు, నువ్వు చేస్తున్నది ఏంది? అక్కడ బైబిల్ చించి పడేసావు కదా, ఆ మతాన్ని అనుసరించు, ఆ మతాన్ని స్వీకరించవని అనుకున్నా, నువ్వేంటి అలా ఉన్నావు అని చెప్పినప్పుడు, లేదు, వారి తండ్రితో అంటున్నాడు, నాకు దేవుడు మాట్లాడాడు, నేను దేవుడిని చూశాను, ఆ స్వరాన్ని నేను వినగలిగాను అని ఆయన చెప్పినప్పుడు వారి తండ్రి అతని కుమారుడి మీద కోపగించుకొని ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. ఆ వ్యక్తి సాధు సుందర్ సింగ్.
ఆ వ్యక్తి 1889 సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన రాంపూర్ అనేటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. తర్వాత కొంతకాలానికి అతను వదిలేశారు. వారు బాగా ధనమున్నటువంటి కుటుంబం, ఆస్తిపాస్తులు ఉన్నటువంటి కుటుంబం, చిల్లి గవ్వ కూడా ఇవ్వనన్నారు. అదిగాక మా మతం వారిని అందరూ హేళన చేస్తున్నారు, వీళ్ళు క్రీస్తుని నమ్ముకుంటే అని వారి తల్లిదండ్రులు తెలియకుండా ఒకసారి పిలిచి ఆ యొక్క అన్నంలో విషం కలిపి పొడిచారు. తర్వాత వెళ్తూ అతను ఒక దగ్గర పడిపోయాడు. తర్వాత ఆ చర్చి ఫాదరు గమనించి తీసుకెళ్ళి అతని గురించి ఎంక్వైరీ చేశాడు. తర్వాత ట్రీట్మెంట్ చేసి ప్రార్థించాడు. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అతనికి దేవుడు స్వస్థతను అనుగ్రహించాడు. తద్వారా ఆయన బాప్తిసం తీసుకున్నాడు, దేవుని మాటలు తెలుసుకున్నాడు, దేవుని వాక్యాన్ని గురించి ఇంకా బాగా ఎక్కువ తెలుసుకొని సువార్తను ప్రకటిస్తూ అనేకమైనటువంటి ప్రాంతాల్లో అనేక చోట్ల ఆయన వెళ్ళిపోతూ సువార్త ప్రకటిస్తున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఇంక నా జీవితం ఎందుకులే, నా జీవితం ఇంతటితో అయిపోయింది, నాకు నిజమైన దేవుణ్ణి నేను ఆరాధించలేకపోతున్నా, నిజమైన దేవుణ్ణి నేను వెంబడించలేకపోతున్నా, ఎంతగానో చింతిస్తూ బాధపడుతూ చనిపోవాలి అని అనుకున్న సమయంలో అతనికి సమర్థుడైనటువంటి దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మరి దేవుడు అతన్ని నడిపించాడు. చూడండి, ఆయన మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 29లో మనం చూస్తే, కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను, ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. చాలమ్మా, చూడండి, ఈ మాట ఎవరు పలుకుతున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు చూస్తే మనం అక్కడ దాని ముందంతా అధ్యాయం మనం గమనిస్తే నెబుకద్నెజరు రాజు మరి ఆ యొక్క షడ్రకు మెషకు అబేద్నెగో వారిని ఏం చేశాడు, ఒక ప్రతిమను దానిని ఏర్పాటు చేసి దాన్ని మొక్కమన్నాడు. మనం శుక్రవారం ధ్యానించుకున్నాం. ఏం ధ్యానించుకున్నా గుర్తుందా? ఎవరికి మొక్కాలి, ఎవరికి సాగిల పడాలి, దేన్ని చేసుకోకూడదు అన్ని మనము మన శుక్రవారం. కాబట్టి శుక్రవారం పూట కూడా మీరు వస్తే కొన్ని విషయాలు, దేవుని మాటలు తెలుసుకున్న వారు అవుతారు. కాబట్టి ఆయన ఒక బంగారు ప్రతిమను ఏం చేశాడు, తయారు చేసుకొని దానికి మొక్కమంటాడు. కాబట్టి వారు దేవుని సేవిస్తున్నటువంటి వారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారు, వారు దానిని చేయడానికి, దానికి మొక్కడానికి సిద్ధంగా లేదు. దాన్ని అసహించుకుంటున్నారు. కానీ ఆ విషయం రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఒక శాసనాన్ని నియమించాడు. ఎవరైతే దీనిని చేయరు కాబట్టి వారిని ఏం చేయాలా, దగదగ మండుచున్న అగ్ని గుండంలో వారిని వేశారు. చూడండి, సమర్థుడైనటువంటి దేవుడు మన దేవుడు. మరి వారిని రక్షించాడు, వారిని కాపాడాడు. ఆ విషయాన్ని ఆయన తెలుసుకొని ఆయన వారితో చెబుతున్నాడు, మీ దేవుడు ఈ విధముగా మిమ్మలను రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు మీ దేవుడు. ఆయన ఒక అన్యుడు, దేవుని ఎరుగనటువంటి వాడు, దేవుని గురించి తెలియనటువంటి వాడు. ఎప్పుడైతే అక్కడ ఆ కార్యాన్ని చూశాడో, దేవుడు వారి పట్ల చేసినటువంటి అద్భుత కార్యాన్ని చూశాడు, వెంటనే ఏం సాక్ష్యం ఇస్తున్నాడు, మీ దేవుడు సమర్థుడు. చూడండి, ఎవరిని అంటాం సమర్థుడని? సమర్థుడంటే ఎవరిని అంటాం మనం? చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తిని సమర్థుడని మనం అనగలమా? ఏదో ఒక విషయంలో అతను వీక్గా ఉంటాడు, బలహీనుడుగా ఉంటాడు, అన్నిట్లో సమర్థుడని చెప్పలేము.
ఇప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళు అందరూ చక్కగా అందరు సిక్స్లు కొట్టగలరా? మరి బౌలింగ్ వేసేవారు అందరూ వికెట్లు తీయగలరా? ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్. ఆ రీతిగా వంట చేసేవాళ్ళు కూడా చూడండి, బిర్యానీలు అన్నాలు ఎన్ని కేజీలన్నా ఉండేవాళ్ళు వారిని చేపల కూర చేయండి అంటే చేయగలరా? నేను ఎస్ఆర్ఎం గారిని అడిగాను, అమ్మా అది కాకుండా మీరు ఇది ఏమన్నా చేయగలరా, బిర్యానీ చేయగలరంటే, సార్ తెల్లన్నము కూర ఎంతమందికి కానీ వండేస్తా, ఇది మాత్రం నన్ను అడగబడి. ఎందుకంటే వారికి ఉన్న సామర్థ్యం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి, కానీ అన్నీ చేయగల సామర్థ్యం ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి దేవుడు. కానీ సమర్థుడు అంటే ఆరితేరిన వాడు, ఏ విషయమైనా ఎంతటి ఏదైనా అతను చేయగలిగినటువంటి వాడు సమర్థుడు. మన బిడ్డలు కూడా అంటారు, వీడు వేస్ట్ అండి, వీడు అసమర్థురాలు కదా, ఈ వ్యక్తి బాగా సమర్థుడు, చేయగలడు, ఏ పని చెప్పినా చక్కగా సమర్థుడుగా చేయగలడు, ఎక్కడ కూడా వెనుక వేయడు, అన్ని క్రమంగా చక్కగా చేయగలడు, ఆ పని అయితేనే చేయగలడు అని చెప్తూ ఉంటారు. కానీ మన దేవుడు పరిశుద్ధులుగా చేయగల సమర్థుడు. ఆ యొక్క వ్యక్తిని ఇందాక మనం చూసినటువంటి సాధు సింగ్ గారిని, అతను దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, అతను ఏం చేశాడు? పరిశుద్ధుడిగా మార్చగల సమర్థుడు దేవుడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తం సాధ్యమే. కాబట్టి సమర్థవంతుడు ఎవరుంటున్నారు అంటే మన దేవుడు. మన దేవుడు మనకున్నటువంటి అనేకమైనటువంటి శోధనలో పడిపోకుండా, తుఫాన్ లాంటి పెనుగాలు వంటి తుఫాన్లు ఎదురైన, సమస్యలు ఎదురైన వాటి నుంచి నిన్ను తప్పించే సమర్థుడు. నీ ప్రతి సమస్యకు ఆయన ఏం చేస్తాడు? స్పందిస్తాడు, రెస్పాండ్ అవుతాడు. స్పందించి ఏం చేస్తాడని వెంటనే అక్కడి నుంచి విడిపిస్తాడు, ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. నిన్ను అక్కడే ఉంచాడు. నిన్ను దిగులు పడుతూ ఉంటే, వేదన చెందుతుంటే, బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండే దేవుడు కాదు. నీకున్నటువంటి ఆ సమస్య నుంచి నిన్ను బయటపడవేసే సమర్థుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ రీతిగా మనం చూస్తే మొదటిగా సమర్థుడైనటువంటి దేవుడు. ఇంకా మనము దేవుడు ఆయన ఏ విషయాలు సమర్థుడుగా ఉంటున్నాడంటే, మరి ఆ యొక్క అరణ్యంలో దేవుడు 7 రొట్టెలను కొన్ని చేపలను ఏం చేశాడండి? ఏం చేశాడు? వాళ్ళకి 4,000 మందికి ఏం చేశాడు? పంచిపెట్టినటువంటి సమర్థుడు. ఇంకా మరి 3 బారినటువంటి నీ జీవితాన్ని చిగురింప చేయగల సమర్థుడైనటువంటి మన దేవుడు. అనేకమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడు. అదే రీతిగా బండను చీల్చి ఏం చేశాడు? బండను చీల్చి ఏం చేశాడు? సుమారు 30 లక్షల మందికి ఏం చేశాడండి? వారి యొక్క దప్పికొంటున్నటువంటి వారి యొక్క దాహాన్ని తీర్చగలిగాడు. ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. అటువంటి సమర్థుడైనటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావా? నీ జీవితంలో కలిగి ఉన్నావా? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలతో నేను తృప్తిపరిచే దేవుడిగా ఉంటున్నాడు. అదే మనం గమనిస్తే ఆ 3వ అధ్యాయం 29లో అక్కడ ఏ విషయంలో సమర్థుడిగా ఉంటాడు? మనం కొన్ని విషయాలు మనం గమనిస్తే, మొదటిగా ప్రమాదాల నుంచి ఆయన రక్షించే దేవుడిగా ఉంటున్నాడు. ప్రమాదాల నుంచి రక్షించుటకు ఆయన సమర్థుడుగా ఉంటున్నాడు. వారి ముగ్గురిని ఆ యొక్క ఎక్కడేశాడు? అగ్ని గుండంలో వేసినప్పుడు, షడ్రకు మెషకు అబేద్నెగోలు వారిని వేసినప్పుడు ఏం జరిగింది అక్కడ కార్యం? వారు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నవారు, దేవుని ఆరాధిస్తూ ఉన్నవారు, దేవునితో ఎక్కువ సమయం గడిపేవారు, దేవుని ఆజ్ఞలను క్రమం తప్పకుండా పాటించేవారు, భయభక్తులతో ఉంటున్నటువంటి వారు. అటువంటి వారి పట్ల దేవుడు ఏం చేస్తాడు? ఎటువంటి ప్రమాదం వచ్చినా వారిని రక్షించే సమర్థుడు మన దేవుడు.
వారు అగ్నిగుండములో మండుతూ ఉన్నారు, కాలిపోతూ. వారిని వేసేయమన్నప్పుడు ముగ్గురు ఏం చేస్తాడు? ఆ రాజు ఆజ్ఞాపించాడు, వెంటనే దానిని ఇంకా సెగ, ఇంకా ఎక్కువ రెట్టింపు వేడిమి చేయండి అని చెప్పి ఏం చేస్తాడు? వాళ్ళ ముగ్గురిని అక్కడ వేసేసాడు. మరి కాసేపటికి ఆయన చూస్తూ ఉన్నప్పుడు వారి మధ్యలో ఎవరున్నారంట? 4వ వ్యక్తి చూస్తూ ఉన్నాడంట. 4వ వ్యక్తిని గమనిస్తూ ఉన్నాడు. 4వ రూపం, ఈ రూపం ఎవరిది? ఆ అగ్ని గుండంలో పడతలో పడింది ముగ్గురే కదా. మరి నేను ఇంకో రూపాన్ని చూస్తున్నాను, ఎవరు ఎవరు అని చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుడు, వారిని రక్షించడానికి ఎవరొచ్చారు? దేవుడు. దేవుడు మనకు చూడండి అనేక ప్రమాదాల నుంచి మనల్ని రక్షించే దేవుడు, సమర్థుడైనటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి మనకు మన దేవుని ఎల్లప్పుడూ మనము ఆరాధిస్తూ, ఆయన గణపరుస్తూ, ఆయన సేవిస్తూ, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన ప్రార్థిస్తూ, దేవుని సన్నిధికి వస్తూ నీ జీవితాన్ని దేవునికి సంపూర్ణంగా అర్పించినప్పుడు నీకు ఎటువంటి ప్రమాదం వచ్చినా ఏం చేస్తాడు? దాని ప్రమాదం నుంచి రక్షించే సమర్థుడైన దేవుడిని పక్షాన ఉంటాడు. 1993వ సంవత్సరం 93వ సంవత్సరంలో మేము ఉంటున్న మా కోట అనే ప్రాంతంలో, ఆ విద్యానగర్ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. కోట అనే ప్రాంతం నుంచి మేము అక్కడ నివాసం ఉన్నాం ఒక 2.5 సంవత్సరం. అక్కడ నుంచి మద్దాలు అనేటువంటి గ్రామానికి, అక్కడ మా బంధువు ఒక ఆయన చనిపోతే దినం చేసుకోవడానికి అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి, ఆ యొక్క దినము జరుపుకోవడానికి మా పెద్దలందరూ ఆదివారమే సెలెక్ట్ చేశారు. ఆ డేట్ ఆదివారమే సెలెక్ట్ చేశారు. మేము ఆదివారము ఉదయం ఆ యొక్క మద్దాలు అనేటటువంటిది మారుమూల ప్రాంతం, అక్కడ ఏం దొరకదు. కాబట్టి మేము ఆ హైరర్స్ సామాన్లన్నీ ఆ కోట అనే ప్రాంతం నుంచి తీసుకొని ఒక ట్రాక్టర్లో వాటన్నిటిని, అప్పుడు ఈ ప్లాస్టిక్ కాకుండా ఇనప చైర్లు ఉండేవి, మడుచుకొని ఈజీగా అలా ఉండే చైర్స్ ఉన్నాయి అప్పట్లో. ఆ చైర్స్ హైడర్స్ దగ్గర తీసుకొని ఆ చైర్స్ వేసి దాని మీద టేబుల్స్, అండాలు, పెద్ద పెద్ద డేక్షాలు, గరిటెలు అన్నీ పెట్టుకున్నాం. హైడర్స్ సంబంధించి కర్రలు, ఆ యొక్క టెంట్ అన్నీ కూడా దానిలో బదిలిపరుచుకున్నాం ట్రాక్టర్లు. మరి మేము అక్కడి నుంచి బయలుదేరుతున్నాం. ఆ వాహనంలో మేమందరము దాదాపు ఎంతమంది ఉన్నారు? 20 మంది. 20 మంది దాదాపు. అంటే అవన్నీ చైర్స్, అండాలు అవన్నీ వేసినప్పుడు దాని మీద 20 మంది కూర్చున్నాం. డ్రైవర్ పక్కన ఒక ముగ్గురు, ఆ లింక్ ఉంటుంది ఆ ఇంజిన్కి ఆ ట్రక్కి మధ్యలో ఇంజిన్, ఆ ఇంజిన్ దగ్గర ఒక ఇద్దరు, లోపల మిగతా వాళ్ళు 20 మంది వేసుకొని ఆ సామాన్లన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నాం. కోట నుంచి విద్యానగర్కి వచ్చి మేము ప్రతి ఆదివారం విద్యానగర్కి వెళ్ళి అక్కడ మందిరం, ఆ చర్చిలో మేము అక్కడ ప్రతి ఆదివారం వెళ్ళేవారు. ఆ చర్చిలో చక్కగా వాయిద్యాలు వాయించేవారు. నేను, సహోదరుడు, ఇంకా మా అన్నలు అందరూ చక్కగా పాటలు పాడేవారు. కానీ ఆ రోజు ఆదివారం మేము మందిరానికి వెళ్లకుండా ఆ సామాన్లు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నామో ఆ ధ్యానం చేయడానికి వెళ్తున్నాం. చనిపోయినానికి ధ్యానం చేయడానికి మా పెద్దలందరూ. మరి వెళ్తున్న సమయంలో ఆ విద్యానగర్ చర్చి కనిపిస్తుంది. ఆ పాస్టర్ అక్కడ నిలుచుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఫోన్లు లేవు. ఆయనకు కూడా ఏం చెప్తున్నాం, సార్ మేము అక్కడికి వెళ్తున్నాం, బాగా చెప్తూ వెళ్తున్నాం. ఆదివారం పూట మందిరానికి పోకుండా మేము ఎక్కడికి వెళ్తున్నాం? దినం ఆయన దినం కోసమని, ఆ కార్యక్రమం కోసమని వెళ్తున్నాం. విద్యానగర్ దాటి వెళ్తూ ఉన్నాం. ఆ మద్దాలి సమీపిస్తుంది. ఆ మెయిన్ రోడ్ నుంచి పల్లెటూరు లోపలికి వెళ్తుంది. అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు
బాగా జాలీగా మాట్లాడుకుంటా వెళ్తూ ఉన్నాం. అక్కడ ఒక వంపు వచ్చింది. ఆ ట్రాక్టర్ నడిపే అతను అది తిప్పడం స్పీడ్గా టర్న్ చేశాడు. అలా తిప్పి మళ్ళీ ఇలా పెట్టాడు, మళ్ళీ సరైన రూట్లోకి వచ్చాడు. ఆ తిప్పిన సమయంలో ఆ ట్రాక్టర్ పైన కూర్చున్నటువంటి మేమందరం, నేనున్నా, మా అన్నయ్య ఉన్నారు, మా అమ్మ ఉందా, అందరం ఉన్నాం. అప్పుడు వెంటనే పైనుంచి కింద పడిపోయాడు. మా అన్న అయితే దూకి పరిగిస్తే వెళ్ళిపోయాడు. అది పడిపోతానంగానే ముందుగా మేము మాత్రము కింద పడిపోయాం. మా మీద చైర్స్, అండాలు, డేక్షాలు అన్నీ పడిపోయాం. ఇంకా రోదనలు, ఏడుపులు, కేకలు, రక్తగాయాలు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ సమయంలో ఫోన్లు లేవు. అటువంటి పరిస్థితిలో నేనైతే అసలు స్పర్శ లేదు, అలా పడిపోయాను. నేను ఇంకొక మేమిద్దరం కోమాలోకి వెళ్ళిపోయాను. అసలు లేము, చలనమే లేదు. అటువంటి పరిస్థితిలో మమ్మల్ని తర్వాత చిన్నగా ఆ సమాచారం అంతా మెయిన్ రోడ్డు తెలిసి ఎటో వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యి కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాం. దేవుడు నిజంగా ఆ ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించాడు. ఎందుకు ప్రభు, నేను చాలాసార్లు అనుకున్నా, ఎందుకు రక్షించాడు, అప్పుడు మేము ఎందుకు చనిపోలేదు అంటే దేవుడికి ఒక ఉద్దేశం, దేవుడు ఒక ప్రణాళిక, ఒక చిత్తం ఉంది. ఆయన చిత్తం అది మేము నెరవేర్చాలని దేవుడు ముందుగా ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఆ ప్రమాదాల నుంచి మమ్మల్ని ఏం చేశాడు, రక్షించినటువంటి సమర్థుడు మాత్రమే. ప్రియమైన దేవుని బిడ్డ, మేము చిన్నగా కోలుకున్నాం, కొంతకాలానికి చిన్నగా కోలుకున్నాం. అటువంటి భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని కూడా రక్షించేది, మనల్ని కాపాడే సమర్థుడు. కాబట్టి చూడండి ప్రియమైన దేవుని బిడ్డ, మేము ఎక్కువగా దేవునిలో అప్పుడు కూడా పరిచయంలో ఉండేవాళ్ళం. కాబట్టి ఆయన మమ్మల్ని రక్షించాడు. మేము నిజంగా ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించాం, దేవుని స్తుతించాం, ఆయన ఘనపరిచాం. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎదురైనా వారిని ఏం చేస్తాడు, రక్షించే సమర్థుడిగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మరొక విషయాన్ని మనం చూస్తాం. రెండవదిగా చూస్తే ఆ రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునొందారు. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడింది. చూడండి, ఇక్కడ చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు మన దేవుడు సమర్థుడు. ఇంకా దేంట్లో సమర్థుడంట, చేసిన వాగ్దానములను నెరవేర్చుటకు. అబ్బా, ఆదివారము రమ్మంటే రారు కదా, చర్చికి రారు. అదే డిసెంబర్ 31 అనుకో, ఎట్ట తయారవుతారో. ఎందుకంటే వాగ్దానాలు, నా పట్ల వాగ్దానాలు తీసుకోవాలా. నాకొకటి, మా అమ్మకొకటి, మా అన్నకి, వేరే ఊర్లో వాళ్ళకి అట్లా తీసుకోవాలా. మా వాగ్దానాలా ఎక్క తీసుకున్నారా వాగ్దానాలు. మరి ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చాడు దేవుడు. చేసిన వాగ్దానాలను మీ పట్ల దేవుడు నెరవేర్చాడా? ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చే దేవుడు, నెరవేర్చే సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. అక్కడ చాలా మంది మనం చూస్తే రాజకీయ నాయకులు ఏం చేస్తారు, అది చేస్తాం ఇది చేస్తామని వాగ్దానాలు చేస్తారా? వాగ్దానాలు చేస్తారమ్మా. మేము
అది చేస్తాం, ఇది చేస్తాం. మేము అధికారంలో రాగానే. కానీ అన్నీ కూడా చేయలేరు. ఏదో కొంతమందికి చేయగలరేమో కానీ అందరికీ చేయలేరు. అలా కొన్ని చూస్తే మనము వాగ్దానాలు కొందరి పట్ల మానవులైతే చెప్తారు కానీ చేయలేరు. కానీ మన దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. ఎవరి పట్ల నెరవేర్చాడు? అనేక భక్తుల పట్ల ఆయన చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాడు. చూడండి, మనం గమనిస్తే ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయం 10వ వచ్చిన భాగాన్ని మనం గమనిస్తే, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదాము. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. వినుచుండెను. చూసారా ప్రియమైన దేవుడు చేసినటువంటి వాగ్దానం. వారు వృద్ధులుగా ఉంటూ ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి బిడ్డలు లేరు. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ కుమారుడు అనుగ్రహిస్తాను, నీ గర్భం తెరవబోతుంది, నువ్వు కుమారుడు నీకు నేను అనుగ్రహిస్తానని దేవుడు చెప్తున్నాడు. ఆయన చెప్పినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడా లేదా? కుమారుడు పుట్టాడా లేదా? ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చగలిగినటువంటి సమర్థుడుగా ఉంటున్నాడు. ఎవరు నెరవేరుస్తారండి? అందరు నెరవేరుస్తారా? ఆయన చిత్తములో ఉన్నవారు, ఆయన ఎందు విశ్వాసము కలిగినటువంటి వారు, ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు, ఆయనను అనుసరిస్తూ ఉన్న బిడ్డలు, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్న బిడ్డలు ఏం చేస్తాడంట? చేసిన వాగ్దానాలను నెరవేరుస్తాడు. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే, ప్రభువా మిమ్మల్ని కొనియాడెదన్, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కాబట్టి ప్రేమ ఆయన ఏం చేస్తున్నాడు? చేసిన వాగ్దానాన్ని నెరవేర్చగల సమర్థుడు. మొదటగా ఆయన ఆయన ప్రమాదాల నుంచి రక్షించే సమర్థుడు. రెండవదిగా చేసిన వాగ్దానాలను నెరవేర్చే సమర్థుడు. మూడవదిగా చూద్దామా? చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి భక్తులను శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. దేవుని బిడ్డలను వారికి వస్తున్నటువంటి అనేక శోధనల శ్రమల నుంచి వారిని ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. మిమ్మల్ని తప్పించాడు ఎప్పుడైనా? మీకు అనేక సమస్యలు
శోధనలు, శ్రమలు ఎదురైనప్పుడు మనం తప్పించమని అడగం. తీసేనైనా ఈ శ్రమలు, అయినా తీసే. క్రైస్తవుడు అనగానే వాడికి శ్రమలు వస్తాయి ఖచ్చితంగా. రావమ్మా, ఎక్కడ వస్తాయి? రావు, శ్రమలు వస్తాయి. దేవుడు చెప్పాడు కదా, శ్రమలు వస్తాయి. మనం ప్రార్థన ఎలా చేయాలి? వాటి నుంచి తప్పించునైనా అటు చేయం. ఈ తీసేనైనా ఈ సమస్య ప్రభువా నేను భరించలేకున్నా, నాకు తీసే. ప్రియమైన దేవుని బిడ్డ, చూడండి, తన భక్తులను శోధనలో నుండి ఆయన తప్పించుటలో సమర్థుడుగా ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే అక్కడ వారిని ఇంకా కింద వచనంలో మనం చూస్తే దుర్మార్గులను, దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుట కొరకు. చూడండి, శిక్ష అంటే ఎవరన్నా తప్పు చేసినప్పుడు వారికి ఏం కలుగుతుంది? శిక్ష విధించబడుతుంది. ఆ శిక్షల విధించినప్పుడు వారు కొన్నిసార్లు ఏమవుతారు? తప్పించబడతారు. వారికి శిక్ష విధిస్తే ఏమవుతారు? కొంతమంది తప్పించబడతారు. అంటే తప్పు చేసినప్పటికీ ఏదో ఆ ధనము ఇచ్చించో, ఒక లంచం ఇచ్చో, లేదంటే సాక్ష్యాధారం తారుమారు చేసు ఏం చేస్తారు? వాళ్ళని శిక్ష నుంచి తప్పించుకుంటారు. పడాల్సిన చాలా మంది వారు తప్పు చేయనప్పటికీ వారికి శిక్ష పడుతుంది. తప్పు చేసినప్పుడు మాత్రం దర్జాగా ఏమవుతాడు? బయటికి తిరుగుతాడు, తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మన దేవుడు అటువంటి వారిని కూడా చివరి వరకు ఏం చేస్తాడంట? వారి పట్ల వారికి శిక్ష విధించేలా కనిపెట్టుకొని చివరి వరకు వారికి ఖచ్చితంగా ఆ తీర్పు దినాన వారికి శిక్ష విధించేదాకా శిక్ష వేయటంలో సమర్థుడని. అదే రీతిగా భక్తి పరులను ఏ రీతిగా రక్షిస్తాడో అనీతిమంతులను, అంటే భక్తిగా లేనటువంటి వారిని, లోక సంబంధంగా ఉంటున్నటువంటి వారికి శిక్ష విధించుటలో కూడా సమర్థుడు. వారు ఖచ్చితంగా ఇక్కడ తప్పించుకుంటారేమో, రేపు రాబోతున్నటువంటి దేవుని రాక ఆయన తీర్పులో ఏమవుతారంట? తప్పించుకోవడానికి వీలు లేదు. ఇక్కడ ఎవరు చూడటం లేదులే, నేను చేస్తున్న ఈ మోసం, నేను చేస్తున్నటువంటి ఈ లంచాలు, ఇంకా లోక సంబంధంగా దేవునికి దృష్టిలో అసహ్యకరమైనటువంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావేమో, ఇక్కడ ఎవరు చూడలేదేమో, కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. అటువంటి వారికి ఖచ్చితంగా శిక్షించే దేవుడు, వారికి ఖచ్చితంగా ఆ తీర్పు దినాన వారికి శిక్ష విధించే సమర్థుడుగా ఉంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యెషయా గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. చూసారండి, లోకుల చెడుతనమును బట్టి దుష్టుల దోషమును బట్టి నేను వారిని శిక్షింపబోచున్నాను. శిక్షిస్తారు. ఇక్కడ తప్పించుకుంటారేమో, తప్పించుకొని తిరుగుతారు. కానీ నువ్వు అనుకోవచ్చు, వారు చూడు ఎంత అన్యాయంగా మా ఊరిని ఇట్లా పంపించాడు, వాడు బాగా అసలుకి ఏమి లేకుండా మచ్చలేదంతగా తిరుగుతూ ఉన్నాడు, పాపము పని చేసి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పనులు చేసి ఎట్ట తిరుగుతున్నాడు చూడు అని అనుకుంటారు. వారందరికీ దేవుడు శిక్ష విధించే సమర్థుడు. ఎవరిని వదిలిపెట్టేవాడు కాదు, ఎవరిని వదిలిపెట్టడు. ఆ రోమా పత్రికలో కూడా 2వ
2వ అధ్యాయము 6లో ఉంటుంది. ఆయన ప్రతివానికి వాని క్రియ చొప్పున ఏమిస్తాడంట? ప్రతిఫలం ఇస్తాడు. వాని క్రియ చొప్పున. నువ్వు మంచి చేస్తే మంచిది, చెడు చేస్తే దాని తగ్గట్టుగా నీకు శిక్ష విధిస్తాడు. శిక్ష విధించడంలో సమర్థుడు, శిక్ష విధించడంలో సమర్థుడు. అదే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3:7లో మనం గమనిస్తే, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3:7లో, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. అంటే దేవుడు ఆ మాటతోటే ఈనాటి ఆకాశమును భూమిని మంటలతో నాశనం చేయడానికి దాన్ని ఉంచాడు. తీర్పు చెప్పే రోజు దాకా, ఆయన తీర్పు చెప్పే రోజు దాకా, అంటే దైవ భక్తి లేని వాళ్ళను నాశనం చేసే రోజు దాకా వాడు ఏం చేస్తాడంట? దాచిపెట్టేదాన్ని సమర్థుడు, దాచిపెడతాడు. వారికి శిక్ష విధించకుండా ఉండడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా మన దేవుడు ప్రమాదాల నుంచి రక్షించే సమర్థుడు. రెండవదిగా చేసిన వాగ్దానములను నెరవేర్చగల సమర్థుడు. చలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు ఆయన కావలిలో ఉంచు సమర్థుడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం. దేవుడు ఈ మాటలను మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడు